ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. షడ్రకు మేషకు అబేద్నెగోలతో తోడై ఉన్నావు, అద్భుతం చేశావు. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఒక వారంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున్న నీకు మేలు కలుగును. ప్రియులారా, ఈరోజు అంశం ఏమిటంటే దేవునితో సహవాసం చేస్తే కలిగేటువంటి లాభం ఏంటి, లేక దేవునితో సహవాసం చేస్తే కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటి, లేక దేవునితో సహవాసం చేస్తే కలిగే మేలేమిటి. ఎందుకు ఈ మాట మనం మాట్లాడుకుంటున్నాము అంటే, మనకున్న ఆలోచన ఏమిటంటే ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే మనకేంటి లాభము అనే ఆలోచన వస్తుంది. మనం ఈ రోజున లాభాలను బేరీజు వేసుకునే పరిస్థితిలో ఉన్నాం. అయితే ఏ మానవుడితో ఎంత సహవాసం చేస్తే ఏం మేలు కలుగుతుందో, ఏం నష్టం కలుగుతుందో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో మనకి వారితో సహవాసం చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది మంచి ఏమిటో చెడేమిటో. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే మాట ఏమిటంటే, ఆయనతో దేవాది దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుందయ్యా అంటే సమాధానం కలుగుతుంది అంటండి. ఈరోజున ఎవరినైనా పరిశీలన చేయండి. డబ్బు ఉండొచ్చు,
లేకపోతే మంచి ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, మంచి జ్ఞానం ఉండొచ్చు, కావలసినవన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి లేక ప్రకృతి సంబంధమైనటువంటివి, శరీర సంబంధమైనటువంటి వాటిని అన్నిటిని కూడా సమకూర్చుకుని ఉండొచ్చు, కానీ సమాధానమును మాత్రం సమకూర్చుకోలేని వారిగా ప్రజలు ఉంటూ ఉన్నారు. నేటి ప్రజలు ఎలా ఉన్నారంటే సమాధానము కొరకు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అనేకమైన దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. ఎవరినన్నా మీరు పరిశీలన చేయండి, అడగండి, ఏమండి ఎలా ఉన్నారు అంటే ఫస్ట్ అంటారు కదా బాగానే ఉన్నామండి అంటారు. తర్వాత కొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం మాటలు పెరిగితే ఏం చెప్పమంటారు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టపడుతున్నాను కానండి సుఖం అనేటువంటిది లేదండి, సమాధానం అనేటువంటిది లేదండి, అంత టెన్షన్ అయిపోయిందండి, స్ట్రెస్ ఎక్కువైపోతుందండి అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆయనతో సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగును. ఎంత గొప్ప మాట అండి ఇది. దేవునితో సహవాసం చేస్తే కలిగేటువంటి ప్రథమమైనటువంటి ఆధిక్యత ఏమిటంటే, ఒక గొప్ప అద్భుతం ఏమిటంటే సమాధానం. ప్రజల సమాధానం కోసం, ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసం అనేకమైనటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్థయాత్రలకు వెళ్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నారు. చిట్ట చివరికి ఎంత చేసినా సమాధానము దొరకనటువంటి వారు కొంతమంది ఆ క్షణములో సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమందినో మనం ఎరుగుదాం. దేవుడు అంటున్నాడు, నీకు సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాతో సహవాసం చేయి, నాతో ఫ్రెండ్షిప్ చేయి, నేను నీకు కావలసిన సమాధానం, ఆ మనసునకు నెమ్మది నేను ఇస్తానంటున్నాడు. అబ్రహాం జీవితంలో దేవుడు అబ్రహాం గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడండి. అబ్రహాం చెప్పుకోలేదు కానీ అబ్రహామును గూర్చి దేవుడే గొప్ప టెస్టిమనీ చెప్పాడు, గొప్ప విట్నెస్ చెప్పాడండి. ఏమిటంటే అబ్రహాము నా స్నేహితుడు. స్నేహితుడు అనేవాడు ఎలాంటి వాడుగా ఉంటాడంటే సహవాసం చేస్తేనే స్నేహితుడు అవుతాడు. 6 నెలల్లో ఒక మాట ఉంటుంది, ఒక సూక్తి ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళే వాళ్ళు అవుతారట, వాళ్ళే వీళ్ళు అవుతారంట అని అంటూ ఉంటారు. అంటే సహవాసానికి ఎంత ఆధిక్యత ఉన్నదో చూడండి. దేవునితో సహవాసం చేయగలిగితే ఈరోజు మన జీవితాలు మారిపోతాయి, ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, ఇరుకులు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, ఆనందం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, వద్దన్నా వస్తానంటుంది, సంతోషం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, ఒక నీడ వలె మనల్ని వెంబడిస్తుంది. ధనవంతుడు అనుకున్నాడు తన ధనములో సంతోషము సమాధానం ఉంది అనుకున్నాడు, తన సంపాదించిన దానిలో ఆనందము ఐశ్వర్యం ఉంది అనుకున్నాడు. కానీ తను అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము సుఖించుము అంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను అనుకున్నాడో దేవుడు ఆ వ్యక్తిని వెర్రివాడిగా గుర్తించాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఫూలిష్ మ్యాన్ అని ఉంటుంది, అంటే ఎందుకు పనికి రానివాడు అని అర్థం. దేవుడు అతన్ని ఎలా సంబోధించాడో చూసారా? అంతేకాదు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతూ ఉన్నారు. వెర్రి ఆలోచనలు మానవుడికి చాలా ఉంటాయి. దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఎన్నోసార్లు కృంగిపోయిన అనుభవాల్లో లేమా? ఎన్నోసార్లు ఏడ్చిన అనుభవాల్లో లేమా? వర్తమానం విన్నటువంటి వారు చాలాసార్లు ప్రతిరోజు వాక్యం విన్నటువంటి ప్రతి ఆ లక్షవారం, ఆ గురువారం, ఆ శనివారం ఆ వర్తమానాలు వచ్చినప్పుడు విని ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం ఏడుస్తూ నాతో మాట్లాడిన తెలుసు, అయ్యా నా పరిస్థితి ఏం బాగాలేదు, నా కొరకు ప్రార్థన చేయండి,
చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఎంతోమంది కన్నీరు కారుస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కన్నీటిని తుడుచువాడు ఆయన మాత్రమే. ఎప్పుడో తెలుసా, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, అంతేకాదు నీకు మేలు కూడా కలుగుతుంది అంటాడు. ఎంత గొప్ప మాట. 2 ఆప్షన్లు ఇచ్చాడు అక్కడ, 2 విధాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు అక్కడ. ఏమిటి ఆశీర్వాదాలు అంటే, ఇదిగో నీవు నాతో సహవాసం చేస్తే నేనేం చేస్తాను, సమాధానం ఇస్తాను, అలాగన నీకు మేలు కూడా నేను ఇస్తాను. సమాధానంతో చెప్తాడు, సమాధానమా ఇట్రా, పలానా మరియమ్మ గారి గృహంలోనికి వెళ్ళు, పలానా వెంకటలక్ష్మి గారి గృహంలోనికి వెళ్ళు, పలానా రమణమ్మ గారి గృహంలోనికి వెళ్ళు, పలానా సత్యనారాయణ గారి గృహంలోనికి వెళ్ళు అని సమాధానంతో చెప్తే దేవుని దగ్గర ఉన్న సమాధానము నీ ఇంటిలోనికి వస్తుంది. మేలుతో కూడా దేవుడు అదే మాట చెప్తాడు. మేలు ఎలారా, ఇంకో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు. ఏమండి, అనిల్ అంటూ ఉంటారు, ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. ఎప్పుడు వస్తుంది? శుభ్రముగా ఉంటే. అలాగే సమాధానము అనేటువంటిది కూడా మన ఇంటిలోనికి రావాలంటే మన హృదయంలో శుభ్రత కావాలి, మన హృదయంలో ప్రార్థన స్థితి కావాలి, దేవునితో సహవాసం చేయగలిగిన విధానము మనకు ఉండాలి. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడండి. అసలు పిలుస్తున్నటువంటి దేవుడు ఎవరో కూడా తెలియదు అబ్రహాముకి. ఎప్పుడు చూడని వాడు, స్వరమైతే విన్నాడు. ఆ స్వరం ఎవరిదో కూడా గుర్తించలేనటువంటి సమయంలో ఊరు అనేటువంటి తన ప్రాంతాన్ని విడిచిపెట్టి తండ్రి ఆ యొక్క బంధువులు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి తను చూపించి దేశానికి వెళ్ళమంటే ఆ ఒక్క మాట చోత నమ్మి ఆ మాట ద్వారా దేవునితో స్నేహాన్ని పెంచుకున్నాడు, ఎవరో తెలియనటువంటి సందర్భంలో. అందుకని అబ్రహామును గురించి మంచి స్టేట్మెంట్ బైబిల్ గ్రంథంలో చూస్తాం. అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు. నిజమైన స్నేహితుడట, విడువక ప్రేమిస్తాడట. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట ఉంటుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? నీకు సహాయపడతాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? నీ ఆక్రందన వింటాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? నీతో ఇంకా సహవాసాన్ని పెంపొందించుకుంటాడు. నిజమైన స్నేహితుడు అంటే అబద్ధమైన స్నేహితులు కూడా ఉంటారు అని అర్థం అవ్వాలి మనకి. ఎవరయ్యా నిజమైన స్నేహితుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవ్వరూ లేరండి నిజమైన స్నేహితులు. ఎంతవరకు నీతో ఉన్నటువంటి వాళ్ళు, ఎంతవరకు నీ పక్కన కూర్చున్న వాళ్ళు, ఎంతవరకు నీతో తిన్నవాళ్ళు, ఎంతవరకు నీతో త్రాగిన వాళ్ళు, నీకు కష్టం వచ్చినప్పుడు ఒక్కడు కనిపించడం, వేరే వీధిలో నుండి వెళ్ళిపోతాడు. వీళ్ళ అబద్ధమైన స్నేహితులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేయడం ఎంత ఆధిక్యత అండి. అసలు ఆయన ఎక్కడ, మనం ఎక్కడండి? ఆయన దేవాది దేవుడు, మనం ఒకటి మనుషులం, మానవులం. ఎందుకు పనికిరానటువంటి వాళ్ళం. దేవునితో సహవాసం అంటే మాటలు కాదు. అసలు దేవుడు మానవుడితో సహవాసం చేయటం ఏంటండి? కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించి ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడు. అందుకని ఆదాము అవ్వల్ని ఎంత ప్రేమించాడు అంటే, ఆదాము అవ్వల్ని చేసిన తదుపరి ఏదైనా తోటలోనే ఉంచాడు. ఉదయమందు సాయంత్రమందు చల్లపోటున తండ్రి అయినటువంటి యెహోవా వారి దగ్గరికి వచ్చి వాళ్ళతో ముచ్చరించి స్నేహం చేసేవాడు. పోన్లే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా, వాళ్ళిద్దరూ స్నేహంతో ఉంటారని అనుకోలేదు దేవుడు. ఉదయము సాయంత్రం అంట దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలోకి వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడేవాడు, స్నేహం చేసేవాడు, మాట్లాడతాడండి. స్నేహం చేసేటువంటి వాడి యొక్క జీవితమును ఆలోచన చేస్తే ఎప్పుడూ నువ్వు ఆ యొక్క వ్యక్తికి గుర్తు ఉంటావు. ఇప్పుడు దేవుడు అన్నాడు, దేవునితో స్నేహం చేయగలిగినటువంటి స్థితి నీలో ఉండగలిగితే అబ్రహాము వలె ఆశీర్వదించబడతాం. స్నేహం చేసినటువంటి వానికి గొప్ప దీవెన ఉంటుంది దేవుని వలన.
అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు కనుక అబ్రహాం అంత ధనవంతుడు ఇంకెవడో లేడటండి. అబ్రహామును స్నేహం చేసిన లోతు జీవితంలో కూడా ధనవంతుడిగా మార్చబడ్డాడు. ఎంత అద్భుతం! దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాం జీవితంలో అబ్రహాము దేవునితో సహవాసం చేసి మంచిగా దీవించబడ్డాడు. అబ్రహాము యొక్క సంతానమంతా కూడా దీవించబడ్డది. అబ్రహాముతో స్నేహం చేసినటువంటి లోతు కూడా ఎంతో దీవించబడ్డాడు. కానీ లోతు ఒకానొక సందర్భంలో లోకం వైపు చూశాడు. తన స్నేహితుడి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి, తన స్నేహితుడిని విడిచిపెట్టడానికి, తన బంధువుని విడిచిపెట్టడానికి, తన తోబుట్టుని విడిచిపెట్టడానికి లోకాన్ని చూచి వేరుగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఏం జరిగిందో తెలుసా? అబ్రహాముతో లోతు జీవించినంత కాలము కూడా మంచి సహవాసం కలిగి ఉన్నారు, మంచి ఆనందాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క డిస్ప్యూట్స్ వచ్చాయో, ఎప్పుడైతే అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి డిస్ప్యూట్స్ వచ్చాయో, లోతు అంటున్నాడు, నేను దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు. దేవుని సంగమా, ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో, లోకాశుల వైపు పడిపోయాడో, ఎంతైతే ఆశీర్వదించబడ్డాడో అంతగా కూడా హీన పరిస్థితికి దిగజారిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ కూడా ఆశీర్వాదాన్ని కోల్పోయిన వాడిగా లేడు. లోతు మాత్రము దేవుని దాసుడికి దూరం అయిపోయాడు. ఈ రోజున దేవుని దాసంతో సహవాసం చేయగలిగితే, దేవునితో సహవాసం చేయగలిగితే గొప్ప ఆశీర్వాదం. ఏలియాని వెంబడించిన ఎలీషా గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఏలియాని వెంబడించినటువంటి ఎలీషా, ఏలియా యొక్క శిష్యుడు 14 అద్భుతాలు చేశాడు. సహవాసం అనేటువంటిది మనకు ఒక ప్రాణరక్షగా ఉంటుంది, ఒక సపోర్ట్గా ఉంటుంది, ఒక హెల్పింగ్గా ఉంటుంది. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నాతో సహవాసం చేస్తే ఇదిగో నేను మీకు సమాధానమును ఇస్తాను. ఎవరెవ్వలేనటువంటిది దేవుడిచ్చేవాడై ఉన్నాడండి. ఎవరెవ్వలేరు, దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సమాధానము, ఒక మంచి నెమ్మది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సమాధానం లేకుండా నీ కుటుంబము సమస్యలతో ఉన్నదా? లేక భార్యాభర్తల మధ్యన విభేదాలు ఉన్నాయా? లేక బిడ్డల మధ్యన విభేదాలు ఉన్నాయా? కారణం ఏమిటో తెలుసా? నీవు దేవునితో సహవాసం చేయకపోవటమే. కారణం ఏంటి తెలుసా? దేవుని దగ్గర నీవు జీవించకపోవటమే. సహవాసాన్ని లోకం వైపు నువ్వు సహవాసం కొనసాగిస్తున్నావేమో, లోకాశల వైపు నీ సహవాసము మళ్ళుతూ ఉందేమో. ఈరోజున నువ్వు చేయవలసిన సహవాసం ఏమిటో తెలుసా? దేవునితో, దేవుని బిడ్డలతో. దేవునితో సహవాసం చేయాలనుకున్నప్పుడు మనం దేవునితో ఎప్పుడూ కూడా మాట్లాడుతాం, ప్రార్థన చేస్తాం. చాలా కుటుంబాలు సహవాసాన్ని కోల్పోయాయి. ఈ రోజున మనం పడిపోకుండా ఉండాలి అంటే, మన సంతోషంగా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా ఉండాలంటే మనకి 4 రకాలైనటువంటి తన్నుడు తీగలు లాంటివి అవసరం. ఒక స్తంభాన్ని నిలబెట్టినప్పుడు ఆ స్తంభం ఒరిగిపోకుండా ఉండాలంటే, దాన్ని ఎలాగ నాటారో అదే యాంగిల్లో ఉండాలంటే 4 వైపులా కూడా వాటిని అది కదిలిపోకుండా, తొణికిసలాడకుండా, తొలగిపోకుండా, సైడ్గా వెళ్ళిపోకుండా దానికి 4 వైపులా తీగల్ని కట్టి బలపరుస్తారు. ఈ రోజున మనము కూడా ప్రార్థన అనేటువంటి సహవాసం కలిగి ఉండాలి. వాక్యం అనేటువంటి సహవాసంలో మనం ఎదగాలి. సాక్ష్యము అనే సహవాసం కావాలి. 4వదిగా మనమంతా కూడా ఏకీభించి ఒక ఫ్రెండ్షిప్గా సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక స్తంభానికి 4 తీగలు ఉంటాయో ఎటువైపు కూడా అది వాలిపోవడానికి అవకాశం ఉండదు.
ఈరోజు ప్రార్థన అనేటువంటి ఆ యొక్క తీగె మనల్ని గట్టిగా నిలబడేట్లు చేస్తుంది. వాక్యం అనేటువంటి తీగ మనల్ని నిలబడేట్లు చేస్తుంది. సాక్ష్యము, దేవుని కొరకు సాక్ష్యం చెప్తున్నావా? అయ్యా, ఒకప్పుడు నేను ఎలా బ్రతికానయ్యా, చావు బతుకులో ఉండగా నా ప్రభువు నేను బ్రతిమలాడుకున్నానయ్యా, దర్శించుకున్నానయ్యా, ఆయన నాకు సహాయం చేశాడయ్యా, నా జీవితం ఎలా మారిందని ఎప్పుడైనా నీ రక్షణ సాక్ష్యాన్ని దేవుని ఎరగని వారితో పంచుకున్నావా? సాక్ష్యం చాలా ప్రాముఖ్యత అండి, చాలా ప్రాముఖ్యమే. 4వది సహవాసం. ఒక సహవాసంగా మనం ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని పడగొడతాడు. సహవాసానికి మనము విలువ ఇవ్వాలి. ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఒకవేళ నీ జాబులో, నీ కంపెనీలో దేవుని ఎరగని వారితో సహవాసం చేస్తున్నావేమో, ఒకవేళ దిగజారిపోయిన అనుభవంలో ఉన్నావేమో. ఈ రోజున లోకంతో కాదు సహవాసం చేయవలసింది, లోకాన్ని జయించిన దేవునితో సహవాసం చేయాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక భక్తుడు అంటున్నాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము సహవాసాన్ని కలిగిన అనుభవంలో ఉండాలి. సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. ఎలీషాల సహవాసం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అబ్రహాము దేవుని యొక్క సహవాసం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహవాసం అనేటువంటిది మనల్ని ఎప్పుడు కూడా చిగురింపజేస్తుంది. చిగురించాలి అంటే సహవాసం అవసరం. ఒంటరిగా ఉంటే మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం ముందుకు కొనసాగించబడలేం. ఎప్పుడు దిగులుతూ ఉంటాం, ఎప్పుడు డేలా పడిపోతూ ఉంటాం, ఎప్పుడు కూడా వేదన కలిగిస్తూ ఉంటుంది దుష్టుడు. ఎప్పుడు కూడా ఒంటరిగా దుష్టుడు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేనే ప్రభు ఇద్దరిద్దరిని పంపించాడు పరిచర్యకి. ఒంటరిగా ఆయన ఎక్కడ పంపించలేదు. ఈ రోజున మన జీవితంలో చిగురించేటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. చిగురించితే ఉంటే ఎదిగినట్లు మనం ప్రియులారా. అబ్రహాము దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు ఒకానొక సందర్భంలో అబ్రహామును పరిశోధించాడంట. అబ్రహామా, నీకు ఇచ్చిన ఒక్కగానొక నువ్వు ప్రేమించేటువంటి ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలివ్వంటే, దేవునితో సహవాసం చేసిన అబ్రహాము తన కుమారుని బలివ్వటానికి కూడా వెనుకంజ వేయలేదు. అది ద గ్రేట్ ఫ్రెండ్షిప్. ఎంత గొప్ప సహవాసమో చూడండి. కుమారుడి కంటే దేవునితో సహవాసం చేసినటువంటి ఆ సహవాసం యొక్క ప్రేమ లేక పుట్టినటువంటి ఇస్సాకును కూడా మరలా తిరిగి దేవునికి ఇవ్వడానికి, బలివ్వడానికి ఇష్టపడ్డాడు. సహవాసము నుండేటువంటి ఆ యొక్క గొప్పతనం అటువంటిది. ఇదిగో ఆయనతో సహవాసం చేసినట్లయితే నీకు సమాధానం. ఈరోజు ప్రజలలో డబ్బుండి కూడా, సమస్తము కలిగి ఉండి కూడా సమాధానం లేక ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో దైవిక సంబంధమైన కార్యాలు మేము చేస్తున్నాము అనుకుంటున్నారు. చేసినప్పటికీ కూడా సమాధానం లేక చీకులతో, చింతలతో ఎంతమంది బాధపడుతున్నారండి. కనీసం అంటున్నాడు, నువ్వు నా యొద్దకు రా, నేను నీ యొద్దకు వస్తాను. నువ్వు నా యొద్దకు వచ్చినట్లయితే నీలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి సమస్యల నుండి నేను విడుదల చేసి పూర్ణ శాంతి కలిగిన వానిగా నేను చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే కావాల్సింది ఏముందండి? కన్నీటితో ఉన్నావా సోదరి సోదరుడా? శోధనలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? నాకు సహాయం ఎవరు చేస్తారనుకుంటున్నావా? నాతో ఎవరు సహవాసం చేయగలరని అనుకుంటున్నావా? అందరూ నన్ను విడిచిపెట్టారు. నన్ను ప్రేమించగలిగిన వారు ఉన్నారా? నాతో మాట్లాడగలిగిన వారు ఉన్నారా? నన్ను ఒడ్డెక్కించగలిగిన వారు, గట్టెక్కించగలిగిన వారు, నన్ను ఈ సమస్య నుండి విడుదల చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారని నువ్వు ఈ సమయంలో దుఃఖపడుతున్నావేమో. నా యేసయ్య నీ ఇంటికి వచ్చి
నీతో మాట్లాడుతున్నాడు ఈ టెలివిజన్ మాట ద్వారా. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కష్టముల నుండి నిన్ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఇరుకుల నుండి నిన్ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కన్నీటి నుండి నిన్ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ చీకుల నుండి విడుదల చేసి నూతనముగా మరలా నూతనమైన సంతోషాన్ని ప్రభువు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. వస్తావా దేవుని దగ్గరికి? ఆయన నిన్ను విడిచిపెట్టనటువంటి వాడిగా, నిన్ను కోరుకున్నవాడిగా. అబ్రహాముని దేవుడు కోరుకున్నాడండి. అబ్రహాముని దేవుడు కోరుకున్నప్పుడు ఎలాంటి వాడిగా ఉన్నాడో తెలుసా? అన్నల చేత కూడా ప్రేమను కోల్పోయిన వాడిగా, లేకపోతే తండ్రి చేత ప్రేమను కోల్పోయిన వాడిగా. దావీదు జీవితం తన తండ్రికి ఉన్నటువంటి ఆ గొర్రెల్ని మేపుకొచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే దావీదే. అన్నలు ఇంకా ఉన్నతమైనటువంటి జాబులు చేస్తున్నారు, కానీ దావీదు యొక్క ఉద్యోగం ఏమిటి? తండ్రి ఇచ్చిన ఉద్యోగము అంటే గొర్రెల్ని కాయటమే. ఈ తండ్రి గొర్రెల్ని కాసే ఉద్యోగం ఇస్తే దేవుని చేత ప్రేమించబడినటువంటి దావీదు, దేవుని చేత కోరుకోబడినటువంటి దావీదుకి దేవుడు ఇచ్చిన ఉద్యోగం ఏమిటి తెలుసా? ఇశ్రాయేలీలను పరిపాలించేటువంటి ఉద్యోగం. ఒకవేళ దావీదు చెప్పుండొచ్చు, డాడీ ఈరోజు నాకు నీరసంగా ఉంది, నేను వెళ్ళను, అన్నయ్య వాళ్ళని పంపించండి అని అనుండొచ్చు తన జీవితంలో ఏ ఒక్కరోజైనా. బాబాయ్ మేము వెళ్ళాం, నీకే ఆ డ్యూటీ, నీ పర్మనెంట్ ఆ డ్యూటీ, నువ్వు ఎప్పుడు లేస్తావో ఏం చేస్తావో తెలియదు, నువ్వు ఆ గొర్రెలను తీసుకెళ్ళి అడవుల్లోకి ఆ యొక్క మరి ప్రాంతంలోని తీసుకుని వెళ్ళి వాటిని మేపుకొని రావాల్సిన బాధ్యత నీదే, మేమైతే చేయలేము అని అన్నలు దావీదుకి చెప్పిన పరిస్థితులు తప్పనిసరిగా ఉంటాయి. తండ్రి గొర్రెల్ని మేపే ఉద్యోగం ఇస్తే పరమ తండ్రి ఇశ్రాయేలుని మేపే ఉద్యోగం ఇచ్చాడు. దావీదుని దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు. ఎంత స్పష్టమైన మాట. సమూయేలును పంపించి యెష్షయి ఇంటికి పంపించి, ఆ ఇంట్లో ఒకడున్నాడు నాకు ఇష్టమైన వాడు, అతను అభిషేకించమన్నాడు. ఎవరా 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 అనుకున్నాడు సమూయేలు. చివరికి దేవుడు తీసుకొచ్చాడు దావీదుని. నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతను అభిషేకించి. ఈ రోజున నీ కుటుంబంలో నిన్నే దేవుడు కోరుకున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనురాలు కావచ్చు, బలహీనుడు కావచ్చు, కానీ దేవుడు నిన్ను బలహీనురాలైన నిన్ను ఒక బలమైన కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను నియమించాడు. ఈరోజు నువ్వు ముందుకు వస్తావా? ఈరోజు టెలివిజన్ పరిచయం కొరకు దేవుడు నిన్ను గుప్పులు విప్పడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్యలు నీ వంతుగా నీవు చిన్న కానుక పంపించి అనేక మందికి ఈ పరిచర్య, ఈ యొక్క వాక్యం అందించడానికి నువ్వు ఎందుకు ముందుకు రాకూడదు? నువ్వు రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక చిన్న కానుక పంపించి దేవుని కార్యాల కొరకు ముందుకొద్దాం. దేవుడి ఇటు మాటలు దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.